రేపు ఎంతో పవిత్రమైన ఉగాది. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి తరతరాలుగా వెంటాడుతున్న బాధలు తొలగిపోతాయి. 100% జరగబోయేది ఇదే. రేపటి నుండి కూడా మకర రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది? శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి సమయం ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. మీ బుద్ధి బలంతో పనులు పూర్తి చేస్తారు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్ట దైవారాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. అదృష్టకరమైన కాలం కొనసాగుతుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి నుండి ప్రశంసలు జరుపుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలు సొంతం చేసుకుంటారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తోంది. ఒక శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీకు చక్కటి అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. శ్రీ లక్ష్మీ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా వీరికి అపారమైన విజయం అయితే లభిస్తుంది. ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి ఏడాది గ్రహాల స్థితిని బట్టి ఈ రాశి వారి జీవితాల్లో కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి. ఈ రాశి నుండి గురుడు 6-7 స్థానాల్లో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి. వివాహితులకి ఈ కాలంలో సంతోషంగా ఉంటుంది. సంతానం గురించి మీరు శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వినవచ్చు. మరొక వైపు న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు 2025లో ఈ రాశి నుండి 2-3 స్థానాల్లో సంచారం చేయనున్నారు. ఇదే సమయంలో ఉద్యోగాలు, వ్యాపారులు అపారమైన విజయాలు సాధించగలుగుతారు. శనిదేవుని ఆశీస్సులతో మీ సంపద కూడా పెరుగుతుంది. రాహువు 2వ స్థానంలోను, కేతువు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ కాలంలో డ్రైవింగ్ లేదా ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మకర రాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఈ సమయంలో చాలా బాగుంటుందనే చెప్పాలి. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసే పనులలో మంచి విజయాలు సాధిస్తారు. కెరియర్ పరంగా ప్రారంభ నెలలో చాలా సానుకూలంగా ఉంటుంది. మీరు అనేక కొత్త అవకాశాలు పొందవచ్చు. మీకు ప్రమోషన్ పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాది ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీకు మొత్తం ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మీకు అనేక ఆదాయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు కూడా చాలా మంచి లాభాలు అయితే ఉంటాయి. అయితే ఈ ఏడాది మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అనేది ఉండవచ్చు. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్కట్ మార్గాలను కూడా ఎంపిక చేసుకోవద్దు. ఎందుకంటే నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. మీరు బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలి. మరొక వైపు మీరు ఇల్లు కొనాలి అన్నా, అమ్మాలి అన్నా కూడా మీ కల నెరవేరుతుంది. మీ పెట్టుబడులను ఆలోచనాత్మకంగా చేయాలి. మీరు మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి కూడా చాలా డబ్బు కూడా పొందుతారు. వీరి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి.
మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది. మీ భాగస్వామి మీతో తమ యొక్క మనసులోని మాటను చెప్పుకోగలుగుతారు. మీ ప్రేమను గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం అయితే ఉంటుంది. వారు మీకు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉంటాయి. మీ ప్రేమ వివాహం సఫలం అవుతుంది. ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుందండి. ప్రేమ కోసం ఈ ఏడాది మీకు అనుకూలంగానే కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఈ రాశి వారికి వ్యాపారపరంగా ఈ కొత్త ఏడాది 2025లో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ కాలంలో మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. కోపం కారణంగా మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు కూడా. మీరు ప్రశాంతమైన మనస్సుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటే మేలు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవన శైలిపైన పూర్తి శ్రద్ధ వహించాలి. దీంతో పాటుగా కొన్ని విషయాల్లో మానసికంగా ఒత్తిడికి లోనవ్వచ్చు. మీరు చిన్న చిన్న వ్యాధులకు అవకాశం ఉంటుందండి. మీరు యోగా ధ్యానం చేయాలి. మీకు అంతా మేలు జరుగుతుంది. చూసారు కదా, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మకర రాశి వారి పూర్తి జీవితం గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసల శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందులో మొసలి గట్టు పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీరు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని అసలు విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలు గట్టు పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతే చూసే వరకు కూడా విడిచిపెట్టారు. జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో ప్రశాంతంగా సున్నితంగా ఉంటుంది. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది. మూఢ నమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండ్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా పనిని ముగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అసలు ఆలోచించరు. దేన్నైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటి వారిలో లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పాలి. చూశారు కదా, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.